కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిశ్వవిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. వివరాలకు కాల్ చేయండి. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు ఫిడికస్ హోమియోపతి సీఈఓ డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్స్ అండి. సార్, అలోపతికి హోమియోపతికి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి? రైట్. సో ఇది అలోపతి అనుకోండి, ఇది హోమియోపతి అనుకోండి. మీకు సైడ్ ఎఫెక్ట్స్ కావాలి అంటే అలోపతి, సైడ్ ఎఫెక్ట్స్ వద్దు అనుకుంటే హోమియోపతి. మీకు టెంపరీగా సొల్యూషన్ కావాలి, నాకు పర్మనెంట్ రిలీఫ్ అవసరం లేదు అనుకుంటే అలోపతి. లేదు, మాకు పర్మనెంట్గా సొల్యూషన్ కావాలి అనుకుంటే హోమియోపతి అనమాట. ఒక డిసీజ్ని కంప్లీట్గా నాకు క్యూర్ వద్దు, ఏదో ప్రస్తుతానికి టెంపరీ రిలీఫ్ అనుకుంటే అలోపతి. లేదు, నాకున్న డిసీజ్ కంప్లీట్గా క్యూర్ అయిపోవాలి, అంటే మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ క్యూర్ అయిపోవాలనుకుంటే హోమియోపతి అనమాట. నాకు క్విక్గా రిలీఫ్ కావాలి అంటే ఈవెన్ అలోపతిలో క్విక్గా రిలీఫ్ అవుతుంది, హోమియోపతిలో కూడా చాలా క్విక్గా రిలీఫ్ అవుతుంది అనమాట. ఒక్కసారి వచ్చిన డిసీజు నాకు మళ్ళీ రాకూడదు అనుకుంటే హోమియోపతికి రావాలి. నాకు మళ్ళీ పైల్స్ మళ్ళీ వచ్చినా పర్లేదు అనుకుంటే అలోపతికి వెళ్ళాలన్నమాట. అలోపతికి హోమియోపతికి డిఫరెన్స్లు అనేవి ఇవే. సో ఇంతకు మించి ఇంకేం డిఫరెన్స్ లేదు. ఇంకో డిఫరెన్స్ ఏంటంటే, నాకు సర్జరీ, చాలామందికి సర్జరీ అంటే ఇష్టం ఉంటుంది అనమాట. నాకు సర్జరీ కావాలి అనుకునే వాళ్ళకి అలోపతి, నాకు సర్జరీ వద్దు, నేను మెడిసిన్స్తోనే కంప్లీట్గా తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళకి హోమియోపతి అనమాట. ఇవి మెయిన్ డిఫరెన్స్ మనము అలోపతిలో హోమియోపతిలో మీరు చూసేది. చాలా కరెక్ట్గా చెప్పారు. ఏంటంటే హోమియోపతికి అంటే చాలా క్లియర్గా వినే వాళ్ళకి డిఫరెన్సెస్ చాలా క్లియర్గా చెప్పారు. బట్ ఎందుకు ప్రజల్లో ఇంకా దీని గురించి అంత అవగాహన లేదంటారు? రైట్. హోమియోపతిలో మనకు అన్నీ పాజిటివే కాదు, మనం ఇంతవరకు పాజిటివ్ గురించే తెలుసుకున్నాం, కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. మనం ఇంతవరకు అలోపతి గురించి నెగిటివే చెప్పుకున్నాం, పాజిటివ్ కూడా ఉంది. అలోపతి అనేది ఏ విధంగా హోమియోపతి కంటే తక్కువైన మెడిసిన్ కాదు. ఎందుకు అంటే అలోపతి అనేది కొన్ని వందల వేల కోట్ల జీవితాలు కాపాడింది. ఫర్ ఎగ్జాంపుల్, యాంటీబయాటిక్ అనేది చాలా అవసరం మనిషికి, కొన్ని కోట్ల మందిని యాంటీబయాటిక్ కాపాడింది. స్టెరాయిడ్స్ అనేది చాలా అవసరం మనిషికి, కొన్ని కోట్ల మందిని కాపాడింది అన్నమాట స్టెరాయిడ్స్. సో ఈ యాంటీబయాటిక్స్ కానీ ఈ స్టెరాయిడ్స్ కానీ ఎప్పుడు వాడాలో అప్పుడే వాడాలి. ఇవి చాలా పవర్ఫుల్ మెడిసిన్స్, అంటే ఇవి బ్రహ్మాస్త్రాలు లాంటివి అనమాట. సో చిన్న వాటికి, ప్రతి ఒక్క దానికి, లైఫ్లో ఎవ్రీడే ఉండే ఇష్యూస్కి ఇవి వాడకూడదు. సో బ్రహ్మాస్త్రాన్ని ఎప్పుడు వాడాలి, ఇంకా అన్నీ అయిపోయింది, ఇంకా దేనివల్ల కావట్లేదు అన్నప్పుడు అవి వాడాలన్నమాట. అవి అంత పవర్ఫుల్ అవి. సో మనకు వచ్చే డిసీజెస్ ఏంటి, ఒక 100 డిసీజెస్ ఒక మనిషికి వాడి జీవితకాలంలో ఒక 500 డిసీజెస్ వచ్చాయనుకోండి. 500 డిసీజెస్కి ఆల్మోస్ట్ 499 డిసీజెస్కి ఈ బ్రహ్మాస్త్రాలు అవసరం లేదు. చిన్న మెడిసిన్స్, చిన్న హోమియోపతితో తగ్గిపోతుంది. ఈ బ్రహ్మాస్త్రాలు ఎప్పుడు అవసరం అంటే ఒక్క డిసీజ్. అట్లని హోమియోపతి పెద్ద డిసీజెస్కి పనిచేయదా అంటే చాలా డిసీజ్కి పనిచేస్తుంది. ఈవెన్ క్యాన్సర్లు ట్రీట్ చేస్తుంది, ఈవెన్ బ్రెయిన్ ట్యూమర్లు ట్రీట్ చేస్తుంది. అసలు అలోపతిలో ట్రీట్మెంట్ లేని క్రుడ్జిఫెల్డ్ జాకబ్ డిసీజు, ఎస్ఎస్పీస్, డుషీన్ మస్కులార్ డిస్ట్రోఫీ, ఇట్లాంటివి కూడా హోమియోపతి అనేది ట్రీట్ చేస్తుంది అనమాట. హోమియోపతిలో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇది కొంచెం సైంటిఫిక్, వీలైనంత వరకు తక్కువ, అంటే నార్మల్ ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఫస్ట్ డిఫెక్ట్ ఏంటంటే హోమియోపతిలో, ఇన్ని రోజులు ఉన్న డిఫెక్ట్ ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది. హోమియోపతి అనేది జస్ట్ డమ్మీ, దీంట్లో మెడిసినే లేదు అని ఇన్ని రోజులు అనేవాళ్ళను. కాకపోతే అది రూల్ అవుట్ అయిపోయింది. ఎందుకంటే మనకు ఐఐటి ముంబైలో ప్రొఫెసర్ జయేష్ బల్లారే ఆయన హోమియోపతి మెడిసిన్స్ పైన రీసెర్చ్ చేసి ఇది ప్లాసిబో కాదు, దీంట్లో మెడిసిన్ ఉంది అని కనుక్కున్నారనమాట. ఫస్ట్ కాంట్రవర్సీ వెళ్ళిపోయింది. ఇంకా మేజర్ కాంట్రవర్సీ హోమియోపతి మందులు ఏంటి అంటే, హోమియోపతి మందులు పనిచేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రోస్టేట్ ప్రాబ్లం ఒకరికి ఉంది, ఇది హోమియోపతి వాడకముందు రిపోర్ట్ మేబీ 50 cc ఉంది ప్రోస్టేట్ గ్లాండ్. హోమియోపతి వాడింది 6 నెలలు, హోమియోపతి వాడాడు, 25 cc వచ్చింది, నార్మల్ అయిపోయింది. లేకపోతే 3 mm ఫైబ్రాయిడ్, 4 mm ఫైబ్రాయిడ్లో ఒక విమెన్లో ఉంది హోమియోపతి వాడకముందు. హోమియోపతి వాడిన తర్వాత ఈ 4 mm ఫైబ్రాయిడ్ కాస్త 0 అయిపోయింది, ఫైబ్రాయిడ్స్ మొత్తం పోయాయి. హోమియోపతిలో మనం ఏం చేస్తున్నాము అంటే ఎవిడెన్స్ చూపిస్తున్నాం, ఇది ముందు ఇది తర్వాత, మధ్యలో ఏమవుతుంది అనేది ఐడియా లేదు. అంటే మధ్యలో ఒక మెడిసిన్, అలోపతి మెడిసిన్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు దానికి లిటరేచర్ ఉంటుందండి, ఎక్కడ అబ్జార్బ్ అవుతుంది,
ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అంటే బాడీలో ఎక్కడికి వెళ్తుంది, ఎలా మెటబలైజ్ అవుతుంది, అంటే అది ఏం చేంజెస్ తెస్తుంది, ఎలా బాడీలోంచి ఎలిమినేట్ అయిపోతుంది, అంటే ADME అంటారనమాట. అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం, ఎలిమినేషన్. దీన్ని ఏమంటామంటే ఫార్మకోకైనెటిక్స్ అంటాం. ఆ ఫార్మకోకైనెటిక్స్ హోమియోపతిలో లేవు. అందుకేంటంటే చాలామంది సైంటిఫిక్ కమ్యూనిటీ ఇది ప్రాపర్ మెడిసిన్ అని ఒప్పుకోరనమాట. ఇంకోటి ఏంటంటే ఫార్మకోడైనమిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బాగా కడుపు మంట వచ్చింది, మీరు ఏం చేస్తారు, ఒక యాంటాసిడ్ వేసుకుంటారు. కడుపు మంట ఉన్నప్పుడు ఏంటి, కడుపులో మొత్తం యాసిడ్ ఉంటుంది. మీరు బయట నుంచి ఒక బేస్ తీసుకుంటారు, యాసిడ్ బేసు రియాక్ట్ అయ్యి న్యూట్రలైజ్ అయిపోతుంది. అది అలోపతి మెడిసిన్. హోమియోపతిలో కూడా మీకు కడుపు మంట ఉన్నప్పుడు మెడిసిన్ వాడతారు, బట్ హోమియోపతి మెడిసిన్ ఎలా పనిచేస్తుంది అని తెలియదు. సో బేసిక్గా ఏంటంటే ఫార్మకోకైనెటిక్స్, ఫార్మకోడైనమిక్స్ లేకపోవడం అనేది హోమియోపతిలో మేజర్ డిసడ్వాంటేజ్. అందువల్ల హోమియోపతిని చాలామంది సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా వాడమంటారు కానీ ప్రైమరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ గారు. బట్ ఎఫిషియన్సీకి వచ్చేటప్పటికి చాలా బాగా ఎఫిషియెంట్గా ఉంటుంది. అలోపతి కంటే బెటర్గా, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, చాలా క్విక్గా, చాలా సేఫ్గా మనం హోమియోపతి పనిచేస్తుంది అనమాట. ఓకే, సో మన ఇండియాలో హోమియోపతి ఎక్కువగా ఏ సమస్యలు ఉన్న వాళ్ళు యూజ్ చేస్తున్నారు? హోమియోపతి గురించి తెలిసిన వాళ్ళు ఏ సమస్య ఉన్నా హోమియోపతినే యూజ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకు హోమియోపతి యూజ్ చేసినా కూడా తగ్గలేదన్న వాటికే అలోపతికి వెళ్తున్నారనమాట. హోమియోపతి అనేది ఒక డ్రగ్, ఒక మత్తు మందు లాంటిది అనమాట. మత్తు మందు అంటే ఒక్కసారి హోమియోపతికి కానీ అలవాటు పడితే ఇంకా దాన్నే తీసుకోవాలంటారు. ఎందుకు అంటే దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వేసుకోవడం ఈజీ. పథ్యాలు కానీ ఆయుర్వేద వాళ్ళు చెప్పినట్టు పులుపు తినద్దు, చింతపండు తినద్దు, చలికి ఇటువంటివి ఏం లేవు. ఎటువంటి పథ్యాలు హోమియోపతిలో ఉండవు, అన్నీ తినచ్చు. అంటే హెల్దీ ఫుడ్. అట్లా అని చెప్పి మళ్ళీ రోజు పోయి KFCలో తినడము, రోజు ఐస్ క్రీములు తినడం ఇట్లాంటివి, హెల్దీ ఫుడ్ ఏదన్నా తీసుకోవచ్చు, పథ్యాలు అనేవి ఉండవు అనమాట. అందుకు హోమియోపతిలో అంత ఎఫెక్టివ్గా చాలామంది తీసుకుంటున్నారు. ఎవరు తీసుకుంటున్నారంటే హోమియోపతి గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ హోమియోపతినే వాడతారు. నాకు కొంతమంది పేషెంట్స్ వస్తారనమాట, సార్ నేను చిన్నప్పటి నుంచి హోమియోపతినే వాడుతున్నాను, నాకు ఏమైనా పర్లేదు, హోమియోపతితోనే తగ్గించుకుంటాను నేను అంటారనమాట. కాదు బాబు, నీకు హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ అటాక్ని హోమియోపతిలో మెయిన్ మెడిసిన్గా వాడకూడదు, సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా వాడాలి. నువ్వు పోయి ఫస్ట్ ఒక కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ కానీ చెప్పి పంపించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. హోమియోపతి ఎలా పనిచేస్తుంది అని తెలుసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా హోమియోపతి తీసుకుంటారు. ఎందుకంటే హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అది వాళ్ళకి బాగా తెలుసు. హోమియోపతి అనేది చాలా క్విక్గా పనిచేస్తుంది, అది వాళ్ళకి తెలుసు, రైట్. హోమియోపతిలో కంప్లీట్గా క్యూర్ చేయడమే కాకుండా, అంటే ముందు స్టేజ్కి తీసుకోకపోవడమే కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో ఇన్ని అడ్వాంటేజెస్ తెలిసిన ప్రతి ఒక్కరూ హోమియోపతి వాడుతున్నారు. హోమియోపతి వాడంది ఎవరు అంటే హోమియోపతి గురించి అవేర్నెస్ లేని వాళ్ళు మాత్రమే వాడట్లేదు. ఓకే, హోమియోపతికి అలోపతికి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.